ఆధునిక సంసారాలు దెబ్బతినడంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటో చెబుతా. మన సంసారాలను కూల్చేస్తున్నది మనుషుల ప్రవర్తనలు, వీటికంటే కూడా ఈఎంఐలు కూల్చేస్తున్నాయండి. గమనించండి, ఈఎంఐలు కూల్చేస్తున్నాయి. ఈఎంఐ లేని మనిషి ఎవరన్నా ఉన్నారా? ఉంటే వారు పరమేశ్వరుడితో నమస్కారం. నేను అలా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, నాకు లేదు. మా పిల్లలిద్దరికీ మేమిద్దరం అదే చెప్పాం, మీరు అప్పు చేయడానికి వీల్లేదు. ఉంటే కొనుక్కోండి, లేకపోతే మానేయండి. మీరు మీ సొమ్మెట్టు కొనుక్కోండి, లేకపోతే నేను ఇస్తాను సొమ్ము, లేకపోతే వస్తువే మానేయండి, ఈఎంఐ పెట్టకండి. ఇద్దరికీ లేదమ్మా, నేను అదృష్టవంతుడిని, ఆ ఇళ్ళాల దయవల్ల అంత అదృష్టవంతుడు, హాయిగా ఉన్నాను నేను. ఈఎంఐ అనేది మా ఇంట్లో వినపడదు అసలు. అప్పు కుదరదు, ఉంటే కొంటాం లేదా మానత్తం అంతే. ఇవాళ ఈఎంఐ లేని వాళ్ళు ఏంటండి? దాని గురించి జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారని మణిద్వీపం అనే గ్రంథంలో చెబుతాడు. మణిద్వీపం అంటే శివపార్వతుల సంవాదం. శివపార్వతుల ప్రత్యేకత ఏమిటంటే, లక్ష్మీనారాయణుల సంవాదాలు చాలా తక్కువ ఉంటాయి, ఇంచుమించు ఉండవు. వాణి హిరణ్య గర్భుల సంవాదాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. బ్రహ్మ సరస్వతి ఏవో 4 విషయాలు కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు, శ్రీమన్నారాయణమూర్తి గారు శుభ్రంగా పడుకొని ఉంటాడు, అందుకని దొరకడు. శివుడు అలా కాదు, వెండుకొండ మీద అలా ఖాళీగా కూర్చుంటాడు, తనలోకి తానే చూసుకుంటూ. అమ్మవారికి సరదా ఏమిటి, ఈ మనిషిని ఇలా వదిలేస్తే సన్యాసం పుచ్చుకుంటాడు పూర్తిగా, అసలు దొరకడు. అందుకని ఆవిడ అప్పుడప్పుడు వచ్చి కాస్త కుదిపి, నాథా వ్రతములన్నింటిలోనూ ఏ వ్రతము గొప్పదే అంటుంది. చంపేత్తులో పట్టుకుని ఇక్కడ అని చెప్పి ఆయన, దేవి ఆంధ్రప్రదేశ్ నందు అన్నవరమన క్షేత్రము గలదు, అందు సత్యనారాయణ స్వామి గలడు, ఆ వ్రతము గొప్పదే అంటాడు. ఆ మాత్రం ఇవిడికి తెలియదేటి. ఇది ఎందుకంటే ఆయన కుదపడానికి, అంతకంటే లేదు. లేకపోతే పలకడో అలా మొత్తం ముందు జడమైపోతాడు ఇక్కడ. అందుకని ఆవిడ అప్పుడప్పుడు కుదిపడుతుంది. అలా అడిగినవే మనకి రామాయణంలో, భారతంలో, ముఖ్యంగా భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో శివపార్వతుల సంవాదం పేరు మీద వ్యాసుడు కనీసం ఒక 10,000 శ్లోకాలు రాశాడమ్మ. శివపార్వతుల సంవాదం. వాళ్ళు లోకం గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో మహిమలు మాయలు కాదు ఇక్కడ. అలాంటిదే మణిద్వీపం అనే గ్రంథం జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు 1908 సంవత్సరంలో అచ్చయింది. ఆయన ఇంకా ఓ 25 ఏళ్ళు ముందే రాసి ఉంటాడు దాన్ని. 1908లో అచ్చయింది, నాకు దొరికిన ప్రతిది. అందులో పిల్లలు ఎలా పుడతారు, గర్భం ఎలా ఏర్పడుతుంది, పిల్లలు ఎలా పుడతారు, కవల పిల్లలు ఎలా ఏర్పడతారు, ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా, వాళ్ళని ఎలా పెంచాలి, రజస్సులు అవుతున్నప్పుడు పరిస్థితి ఏమిటి, తర్వాత పరిస్థితి ఏమిటి, అసలు ఎందుకు రజస్సులు అవుతారు ఆడవాళ్ళు, ఇవన్నీ రకరకాలండి. ఇవన్నీ శివపార్వతుల సంవాదం. అంటే మొత్తం గైనకాలజీ. సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథం చదివితే ఇట్ ఈస్ నథింగ్ బట్ గైనకాలజీ. స్త్రీలకు వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాధులు, రకరకాల ఆ సమయంలో వాళ్ళ మనస్తత్వాలు, రకరకాల అన్నీ చెబుతాడు పాపం. దానికి పరిహారాలు చెబుతాడు. అందులో మర్యాదకు ఒక్క విషయం చెబుతాను. మనుషులు ఇవాళ ఎందుకు దెబ్బతింటున్నారంటే దురాశ. పెద్ద పెద్ద వస్తువులన్నీ మన ఇంట్లో ఉండాలి, పెద్ద పెద్ద సోఫాల